హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నది వంశీ భూమిక వ్లాగ్స్. ఫస్ట్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్. వీడియో ఓపెన్ చేసిన ప్రతి ఒక్కరికైతే, అట్లనే నన్ను సపోర్ట్ చేస్తున్న అందరికైతే చాలా థ్యాంక్స్. మొన్నైతే నేను ఒక ఫుల్ వీడియో పెట్టినా కదా, ఇంకా ఆ వీడియోకైతే చాలామంది మంచి కామెంట్లే పెట్టారు. ఎందుకు బాధపడతావు అక్క, బాధపడకు అనే వాళ్ళు అంటూనే ఉంటారు. నువ్వెందుకు బాధపడతావని చాలామంది అయితే కామెంట్ పెట్టిర్రు. అయితే నేను ఇన్ని రోజులు అంటే కామెంట్స్ పెట్టిరని బాధపడడం కంటే, కొంతమంది మన ఛానల్ ఫస్ట్ నుంచి తెలిసిన వాళ్ళు, ఫస్ట్ నుంచి కామెంట్ పెట్టేవాళ్ళు, అసంటి వాళ్ళు కూడా నెగిటివ్గా మారిపోవడం, అట్లా మారిపోయారు కాబట్టి నేను నిన్నంత ఎమోషనల్గా ఆ వీడియో తీయడం అయితే జరిగింది. నిజానికి మస్తు బాగా అనిపించింది, కానీ ఇంకా వీడియోలో నేను మొత్తం పూర్తిగా చెప్పలేకపోయినా. అందరికైతే చాలా 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 థ్యాంక్స్ నన్ను అర్థం చేసుకొని. ఇంకా ఇంకా మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇట్లనే కావాలి, ఇట్లనే ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే, ఇంకా నేను కొంతమంది గురించి అయితే ఈ వీడియో తీద్దాం అనుకుంటున్నా. అంటే సమాజంలో కొంతమందిని బాధ పెట్టడమే వాళ్ళు, అంటే కంకణం కట్టుకోవడం అంటారు చూసినావా, అట్లా అన్నట్టు. అంటే ఫోకస్ మొత్తం ఒక మనిషి మీద పెట్టి వాళ్ళని బాధ పెడుతూనే ఉంటారు. నాకైతే అంటే నేను పర్సనల్గా నాకు అట్లా చేయడం అస్సలు నచ్చదు. ఒక మనిషి నచ్చకపోతే కొంచెం దూరం ఉంటా, కానీ మరీ వాళ్ళని మాటలతోని గుచ్చి ఇట్లా వాళ్ళని ఇబ్బంది పెట్టాలని అనుకుంటారు. ప్లీజ్ దయచేసి నా మీద అట్లున్న వాళ్ళైతే అట్లా చేయకండి. మనం ఎక్కువ రోజులు ఏమి ఉండం కదా, ఈ భూమి మీదకి వచ్చినామంటే పోయే వాళ్ళమే. ఇంకా నా మీద ఎవరికన్నా అట్లుంటే కామెంట్స్తో గుచ్చుతున్నారు కదా, అట్లయితే అసలు చేయకండి. అది మీకు మంచిది కూడా కాదు. ఒక ఆడపిల్లని బాధ పెడితే ఎందుకు బాధ పెడుతురో నాకైతే అర్థమవుతలేదు. నన్నే కాదు, ఈ సమాజంలో ఎవరైనా పని చేస్తుంటే ఓర్వంతనం ఎందుకో, ఇప్పుడు కొంచెం పైకి వెళ్తుంటే వాళ్ళని ఎటు చేసి కిందికి లాగాలి అన్నట్టుగా చూస్తారు. ఇట్లయితే ఎవ్వరు చేయకండి. నేను కామెంట్స్ గురించి కాకుండా బయట కూడా చెప్తున్నా, చాలామంది ఇట్లా చేస్తుంటారు. ఒకరు ఎదుగుతురంటే వాళ్ళని సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, కానీ ఇట్లా బ్యాడ్గా అయితే పెట్టకండి ప్లీజ్ దయచేసి, ఎవరి విషయంలో అయినా. ఇదే నేను చెప్పాలనుకుంటున్నా ఈ వీడియో ద్వారా. ఎందుకంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు ఈ 2-3 రోజుల నుంచి చాలామంది కూడా నాకు ఫోన్ చేసి కామెంట్లు ఇన్స్టాగ్రామ్లలో కూడా అడుగుతున్నారు, ఎందుకక్క నువ్వు వీడియోస్లలో సరిగ్గా కనిపించట్లేవు. అసలు రోజు ఒక 10-15 వీడియోస్ కంటే ఎక్కువనే పెట్టేది. ఒక 2-3 బ్యాక్ అంటే 2-3 మంత్స్ బ్యాక్ కిందకైతే మీరు వీడియోస్ చూడండి, రోజుకు ఒక 10-15 వీడియోస్ అన్నా ఉండేవి నా అయితే. కానీ ఇప్పుడు అసలు వీడియోస్ తీయాలంటేనే వద్దు అనిపిస్తుంది. అట్లా అయిపోయింది నా పరిస్థితి అయితే. ఇంకా యూట్యూబ్ కూడా బంద్ చేద్దామని అనుకుంటున్నా. నిజంగా అసలు తీయాలనిపిస్తలేదు. ఇంకా తీయాలా వద్దా అనేది అయితే కామెంట్ చేయండి మీరు. ఎందుకంటే కొన్ని సార్లు ఎంతో కష్టపడి ఇంత పైకి వచ్చిన కదా, ఎందుకు మళ్ళీ ఇక్కడనే స్టాప్ చేయడం అనిపిస్తుంది. ఇంకా కొన్ని సార్లు ఇంకా వద్దు, దీన్ని వదిలేద్దాం అన్నట్టుగా అనిపిస్తుంది. నాకైతే నాకు తెలిసినంత వరకు యూట్యూబ్ అనేది మంచి జర్నీయే. కాకపోతే అందులో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, రెండు తీసుకోవాలి. ఇంకా తీసుకొని ఇంకా నా వల్ల అయితే కావట్లేదు కొన్ని విషయాలల్లో. అందుకని చెప్పేసి ఇంకా నాకు ఫోన్ కూడా సరిగా లేదు. అయినా ఒకప్పుడు పట్టుదలతో మంచిగా వీడియోస్ తీసి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ నాకు కావాలి, నాకు సిల్వర్ ప్లే బటన్ కావాలి అన్నట్టుగా మస్తు ఆశతోనైతే వీడియోస్ అయితే తీస్తున్నా. కానీ ఈ మధ్యలో అసలు వీడియోస్ తీయాలనిపిస్తలేదు. అసలు వీడియో ముందుకే వస్తలేను. మ్యాక్సిమం ఎక్కువ శాతం ఏదో ఒక వీడియోలో అట్లా కనిపిస్తున్నా అంతే. ఇంకా మనుషులకి నా మీద ఈర్ష్య బాగా ఎక్కువైపోయింది. కొంచెం నాకు 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ అయ్యి నేను కొంచెం పైకి ఎదుగుతుంటే నా మీద కన్ను మరి ఓర్వలేనితనం ఎక్కువైపోయి చాలామంది చాలా రకాలుగా అనుకుంటారు. మీరు ఎంత అనుకున్నా, ఒకవేళ నేను అప్పుడు చేయకుండా ఆపేసినా అది మీకు ప్లస్ పాయింట్ అవుతుంది కాబట్టి నేను అట్లా చెయ్యను అనుకుంటున్నా. మంచి వీడియోసే చేద్దామని అనుకుంటున్నా, కానీ కొన్ని మాటలు గుర్తొచ్చినప్పుడే ఇంకా వద్దు మనకెందుకు అన్నట్టుగా అనిపిస్తుంది. మీ సపోర్ట్ అయితే నాకు ఎప్పుడు ఉండాలి. మరి మీరేమంటారో ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి. ఇంకా నన్ను మంచిగా సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది అయితే. ఇంకా నా సొంత వాళ్ళలాగా ఎవరన్నా నన్ను ఏమన్నా కానీ ఇంకా వాళ్ళే నాలాగా రియాక్ట్ అయ్యి వాళ్ళు కామెంట్స్ కింద కామెంట్లు అట్లా పెట్టుకొని కూడా నా గురించి
అంటే ఎందుకు అట్లా పెడుతున్నారు ఏంది అన్నట్టుగా కూడా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. యూట్యూబ్ తరపునే కాకుండా ఇంకా మనకుంటారు కదా ఊర్లల్లో, ఇక వాళ్ళకి ఏం పని ఉండదు, ఫోన్ పట్టుకొని వీడియోలు తీస్తారు అది ఇది అంటారు. కానీ ఒక యూట్యూబ్ చేసే మనిషికి మాత్రమే తెలుసు ఆ యూట్యూబ్ అంటే చేసే ఎంత కష్టం ఉంటుంది, ఎంత కష్టం చేస్తే యూట్యూబ్లో పేరు అనేది వస్తుంది, గుర్తింపు అనేది వస్తుంది అనేది యూట్యూబ్ చేసే వాళ్ళకైతేనే అర్థమవుతుంది. అది మనం పక్కన వేరే వాళ్ళకైతే అర్థం కాదు. అర్థం పర్థం లేకుండా మాట్లాడతారు. అసలు ఎందుకో నాకైతే అర్థం కాదు అలాంటి మాటలు. ఒక్కొక్కసారి వింటుంటే వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పినా కానీ వాళ్ళు వినరు. ఇంకా అట్లా అన్నట్టు నిన్న వీడియో పెట్టినందుకైతే అందరూ బాధపడక సిస్టర్, బాధపడకని చాలామంది కామెంట్ చేసిర్రు. కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నేను ఎప్పటికీ మీకు రుణపడే ఉంటా, నాకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి. ఇంకా మన ఛానల్ 1,00,000 మంది దాటిరు, 1,10,000 దగ్గరలో ఉన్నారు. తొందరలో 1,10,000 అవుతారు. తప్పకుండా అందరు సబ్స్క్రైబ్ చేసుకోర్రి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి. అయితే ఇంకా కొంతమంది ఎట్లా కామెంట్ పెడుతున్నారంటే మంచి వీడియోస్ తీయండి అని పెడుతున్నారు. మంచి వీడియోస్ అంటే ఇప్పుడు నాకు కొంచెం చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి కొన్ని నాకు తోచిన దగ్గరికి అయితే వీడియోస్ అయితే తీసి పెడుతున్నా. మీరు ఇంక ఇట్లనే నన్ను మంచిగా సపోర్ట్ చేస్తే తప్పకుండా మంచి మంచి వీడియోస్ కూడా తీసి పెడతా. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏ మనిషి అయినా కొంచెం ఎదుగుతుర్రంటే ఓర్వలేని తనం ఎక్కువ ఉంటుంది మనుషులకి, కుళ్ళు కూడా ఎక్కువ ఉంటుంది. ఇంకా అదే స్టేజ్లో మనం తెలుసుకోవాలి, మన వైపు చెడు కన్ను ఎక్కువ పడుతుందంటే మనం పైకి ఎదుగుతున్నాము, అందుకే ఇట్లా జరుగుతుంది అని నేనైతే ఇట్లనే అనుకుంటున్నా. ఎవరు దయచేసి ఇన్ని వీడియోస్ తీసినాక కూడా అట్లా అడుగుతున్నారంటే ఇంకా వాళ్ళకి మైండ్ లేదని అనుకుంటాను నేనైతే. అట్లా పెట్టే వాళ్ళకి ఎందుకు అట్లా పెడతారో ఏమో, ఒక మనిషిని ఎందుకు బాధ పెడతారో ఏమో నాకైతే అర్థం కాదు. నాకు తెలిసినంత వరకు నేను చెప్పదలుచుకుంది ఒకటే, ప్లీజ్ దయచేసి ఎవరిని బాధ పెట్టకండి. నన్ననే కాదు, ఇంకా ఉంటారు కదా ఏ పని చేసుకున్న వాళ్ళనైనా డిసప్పాయింట్ చేయకుండా మీకు తోస్తే ఎంకరేజ్ అయితే చేయండి. ఇంకా నేనైతే నాకు చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని ఇంట్లో పని చూసుకుంటూ వీడియోస్ చేసుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నా. ఇంకా మీకు కూడా తెలుసు నా హెల్త్ కూడా అంత మంచిగా అయితే లేదు. నాకైతే బ్యాక్ పెయిన్ ఉంటుందని చాలా వీడియోస్లలో అయితే చెప్పిన కదా. అట్లా చేసుకుంటూ కూడా ఇంత ముందుకు పోతుంటే ఓర్వని వాళ్ళు చాలామంది ఇంకా నాపై కన్ను పెట్టి కొన్ని మాటలు అయితే అంటురంట. ఇంకా అవి నా దగ్గరికి రావనుకొని వాళ్ళు మాట్లాడుతారో ఏమో కానీ ఒకప్పటికి అవి నా దగ్గరికి చేరుతాయి. మనం ఒకరికి తెలియకుండా ఇంకొకరి దగ్గర ఏదైనా మాట్లాడితే అది ఎప్పటికైనా వాళ్ళ దగ్గరికి చేరుతుంది. ఎవరైనా సరే మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే ఎవరి గురించి తప్పుగా మాట్లాడకండి. మీకు వాళ్ళతో మాట్లాడడం ఇష్టం లేకపోతే వదిలేయండి అంతేగాని ఒకరి గురించి తప్పుగా మాట్లాడితే మీరు చెప్పిన వ్యక్తులే తీసుకెళ్ళి వాళ్ళకి మళ్ళీ చెప్తారు. అలాంటి సమాజంలో ఉన్నాం మనం. మన దగ్గర ఇన్నవి వేరే వాళ్ళ దగ్గర చెప్పడం, వేరే వాళ్ళ దగ్గర ఇన్నని మనతో చెప్పడం. కాబట్టి ఎవ్వరు ఎలా ఉన్నా మీకు నచ్చితే వాళ్ళతో ఉండండి, లేకపోతే లేదు. ఇంకా నా విషయంలో అట్లా చాలాసార్లు జరిగినాయి కాబట్టి నేనైతే ఈ విషయాలలో అయితే కొంచెం జాగ్రత్తగానే ఉంటా. ఇంకా వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎలాంటి వీడియోస్ తీయాలో కామెంట్ చేయండి. ఇంకా ముందు మంచి వీడియోస్ తీద్దాం అనుకుంటున్నా. ఒక్కొక్కసారి అసలు వీడియోస్ వద్దు ఏమొద్దు అన్నట్టుగా కూడా అనుకుంటున్నా. మరి నా ఛానల్ చూసి నన్ను ఇష్టపడే వాళ్ళనైతే అడుగుతున్నా ఇది. మరి నేను వీడియోస్ తీయాలా వద్దా? ఒకవేళ వీడియోస్ తీయాలంటే ఎలాంటి వీడియోస్ కావాలో మీకు కూడా కామెంట్ చేయండి. ఇంకా నేను ట్రై చేస్తా తప్పకుండా. ఇప్పటికైనా కొంచెం అంటే ఇలాంటిగా బ్యాడ్గా అనడం అయితే తగ్గించండి. ఏమీ ఈ రోజులల్లో పెద్ద మర్డర్ చేసుకున్న వాళ్ళని వీళ్ళని వదిలేసి చిన్న అంటే ఇప్పుడు ఇక్కడేం జరిగింది అక్కడేం జరిగింది అనే ముచ్చట్లే ఎక్కువ ఉంటాయి. మనం ఇదేదో మన మీద మనం పెడితే ఇంత ఉండదు అన్నట్టు. ఇప్పుడు ఎట్లుంటుందంటే మన ఇంట్లో ఏం జరిగిందో చూసుకోగానే పక్కోళ్ళ ఇంట్లో ఏం జరిగిందో అది కావాలి మనకు. అట్లుందన్నట్టు ఈ సమాజం. దయచేసి మీరు ఎవరిని నమ్మకండి. ఈరోజు మన అని వస్తారు, ఒక్క మాట మనం రివర్స్ అని చూస్తే అప్పుడు అర్థమవుతుంది వాళ్ళు మనోళ్ళ పరాయోళ్ళ అని చెప్పేసి.
ఇంకా వీడియోకి వస్తే అయితే ఇదే, ఎవ్వరి గురించి తెలియకుండా ఎవరిని బ్యాడ్గా అయితే అనకండి. ఇంకా అందరైతే నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మీకు వీడియోస్ కావాలా వద్దా, ఒకవేళ ఎలాంటి వీడియోస్ కావాలి, నేనైతే ఎవరిని ఉద్దేశించి అన్నది కాదు, నా గురించి అయితే ఎవరన్నారో వాళ్ళ గురించి అన్నా. ఇంకా నన్ను అభిమానించి సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ సపోర్ట్ అన్నది నాకు చాలా ముఖ్యం. మీ సపోర్ట్తోనే నేను ఇంతవరకు వచ్చిన, ఇంకా కూడా ముందుకెళ్ళి నన్ను అన్న వాళ్ళందరూ కూడా అరే ఇంత పై స్థాయిలో ఉంది అన్నట్టుగా మీరే చేయాలి. తప్పకుండా వీలైనంత వరకు వీడియోని షేర్ చేసి కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇదే ఫ్రెండ్స్, మీరు కూడా ఎవరన్నా ఏమన్నా అనే ముందు నేను అంటుంది కరెక్టేనా, ఇది నిజమా కాదా అని గ్రహించుకున్నానండి. ఎందుకంటే మాట అనడం ఈజీ, కానీ ఆ మాట పడ్డ వాళ్ళ గుండె ఎంత గాయమైతే అనేది ఆ గాయమైన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. అందుకే ఒక మనిషిని బాధపడితే మనకి ఏమీ రాదు కాబట్టి ఇంకా ఉన్న రోజులు హ్యాపీగా ఉండి అందరితో సంతోషంగా ఉండాలి. ఇదే నేనైతే చెప్పేది. నచ్చితే పాటించండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే ఇంతే. ఇంకొక వీడియోతోనైతే మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ మరందరికీ.